ఇరుగు పొరుగు వాళ్ళంటే స్టవ్ మీద పాలు నీళ్ళలా కలిసిపోతే చక్కగా ఉంటుంది. అదే స్టవ్ మీద నీళ్లు నూనెలా ఉంటే చిటపటలాడుతుంది. ఎలాగా అంటారా? ఇదిగో ఈ స్కిట్ లా. లెట్స్ వెల్కమ్ అద్రి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. చేసింది చాలు గాని వెళ్ళి పని చూసుకో. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ మై హాబీ ముస్తఫా. డే బై డే ఉతుకుతూ ఉంటే డే బై డే అలవాటైపోయింది ముస్తఫా. శుభమాని పని చేద్దాం ఉంటే నల్ల పిల్లి చెయ్యి. అబ్బా చేసేదే తొక్కలో పని, ఇంకా దానికి పిల్లి బల్లిని. పిల్లితో పెద్ద ప్రమాదాలు తెలుసా? అవునా? నీకు పెళ్ళైందా? అయింది. దానికంటే పెద్ద ప్రమాదం ఇంకేముందిరా? అవును, మీ ఇంటి ముందు కుక్క ఉండాలి కదా, అదేమైంది? ఉండేది. అది మా ఆవిడ దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పి అలిగి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మాకే వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? ఏ పక్కన పెట్టి నేను ఉతుకోమంటావా? వద్దులే, నీది నువ్వు ఉతుక్కో, నాది నేను ఉతుక్కుంటా. ఉతుక్కో. బ్యాచులర్ లైఫ్ లో ఉన్నప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కోవటం, నా గిన్నెలు నేనే దోమటం, బయట ఫుడ్ తినటం ఇవన్నీ చేసేవాడిని. ఈ కష్టాలు ఎందుకులే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత అర్థమైంది అప్పుడు కూడా మనమే చేయాలి. అప్పుడు మేము మాత్రమే కాదు, వాళ్ళే కలిపి ఉతకాలి. ఏయ్, భార్య అంటే ఎవరనుకున్నావురా? ఏ సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనను బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేదరా భార్య అంటే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. అయినా నువ్వేంట్రా నీ పెళ్ళాం బట్టలు ఉతుకుతున్నావు? నువ్వు మాత్రం రష్మి అనసూయ బట్టలు ఉతుకుతున్నావా? నువ్వు ఉతికేది నీ పెళ్ళాం బట్టలే. ఏయ్, నా పెళ్ళాం బట్టలు కాస్ట్లీరా. ఉతకాలంటే దానికి అర్హత ఉండాలి, లేదా దాని ఫ్యాన్ అయి ఉండాలి. నీ పెళ్ళాం బట్టలే కాస్ట్లీ, నా పెళ్ళామే కాస్ట్లీ. ఎంతనో కాస్ట్? ఎదురు కట్నం లక్ష ఇచ్చి చేసుకున్నా. కట్నం ఇచ్చి చేసుకున్నావా? నీకే శక్తి లేనప్పుడు లక్ష బాకీ ఇచ్చేం చేసుకోవాలి తప్పదు. ఏమండి ఏం చేస్తున్నారు? బటర్ మిల్క్ చేస్తున్నానే. చంపుతా. బట్టలు ఉతుకుతున్నా, అర్థం కావట్లేదా? అయినా బట్టలు ఉతకక ఈ లఫుట్ కడతాయింటి మాటలు. గిఫ్ట్ అన్నావంటే ఫ్రూట్లు పలుకుతా మీ ఆయన. ఏంటే మా ఆయన్ని పట్టుకొని లఫుట్ అంటున్నావు? మీ ఆయన ఉన్న ఫ్రూటా? వాడు పెద్ద లఫుటే. అనింది ఇది. ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయొచ్చు? గేదె పాలు ఇవ్వకపోతే గేదెని తిడతామా, పాలు పిండేవాన్ని తిడతామా? గేదెనే తిడతాం. అందుకే నిన్ను తిట్టాను రా ఎద్దవ్వా. అంటే నేను గేదె? ఇదిగో పద్ధతిగా మాట్లాడు నువ్వు. ఏంట్రా పద్ధతి గురించి మాట్లాడుతున్నావు? తెలుగు చిత్రాల్లో బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని మగుడు ఏవే అని పిలవగానే వంగుని వినంగా అంట. అలాంటి పిల్ల అనుకున్నా? కాంతం రా, సూర్యకాంతం. మా ఆయన గేదంట పిల్లి కళ్ళదానా? కావిడి బద్ద ముఖం దానా నువ్వు నాకు చెప్తున్నావా? చెట్టుకు చీర కట్టినట్టు ఉంటావు, నువ్వేంటి నాకు చెప్పేది? వామ్మో, కొమ్మకు పువ్వెక్కడో అదెక్కడో తెలియదు. ఇప్పుడు నన్నంట ఏమండి, నా హెయిర్ స్టైల్ నేను చెరిగిపోయిందా? ఓషి, ఎవరైనా కొట్టుకుంటే దెబ్బలు తగిలాయని అడుగుతారు. నా జుట్టు ఊడిందా, నా బొట్టు రాలిందా, నా ఏమండి ఆ మేకప్ ఏమైనా సరిపోయిందా? మేకప్ సరిపోతే నేను భయపడతాను కదా. మా ఆవిడనే కొడతావా? నిన్ను ఇప్పటిదాకా నేనే కొట్టాను. నిన్ను మీరు నన్ను కొడుతున్నారు. ప్లాన్ అదేగా. రేయ్, ఎక్కువ చేసావనుకో 64 పళ్ళు రాలగొడతాను. నాకున్న 32 అనసూయ పళ్ళతో కలిపి చెప్తున్నాను. అప్పటి నుంచి మా ఆయనకు లైటింగ్ కొడుతుంది. మా కూరగాయలమ్మా, కూరగాయలు అమ్మా, కూరగాయలమ్మా, కూరగాయలు. ఇట్రా, ఇది కూరగాయ బాయ్. ఇట్రా. ముందు నేను పిలిచాను, ఇట్రా. ముందు మా ఇంటి వైపు నుంచి వచ్చావు, ఇట్రా. చెంప పగిలిపోద్దాం అనుకుంటున్నావు, ఇట్రా. 2 చెంపలు పగిలిపోతాయేమనుకుంటున్నావు, ఇట్రా. ఏమండి ఏమండి ఏంటి? ఏం మాట్లాడారేంటి? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా మాట్లాడానా? మా ఆవిడ అడిగిందా ఇచ్చేసే? మా ఆవిడ అడిగింది, మా ఆవిడకి ఇచ్చేసి. ఇగో ఇవ్వలేదనుకో నీ పేగులు తీసి నా మెళ్ళ వేసుకున్నా. అర్థమైందా? నీ అమ్మ వాడి పేగులు ఏమన్నా ముత్యాల హారాల మెల్ల వేసుకుని తిరగడానికి. కూరగాయలు నాకే ఇవ్వాలి. కూరగాయలు నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఇవ్వాలి. నాకే ఎలా చేస్తున్నారండి ఇద్దరితో కాపురం? నా కూరగాయలు దేవద్దు. నాకి ఇస్తే అలాగే ఉంటది. నువ్వు తీసుకోవద్దు, నువ్వు తీసుకోవద్దు. అబ్బా, ఇలా కాంప్రమైజింగ్. ఇదండి వచ్చిన వాళ్ళ భయపెట్టించి వారి దగ్గర ఫ్రీగా కూరగాయలు దొబ్బడం ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా తీసుకున్నాయి చాలు. ఏంటి గోలా? అంత పక్కింటి వాళ్ళ వల్లనేనండి. పూజలు చేస్తే గండం పోతుందా? తప్పకుండా పోతుంది. మీ నాన్న ఎన్ని పూజలు చేస్తే ఆ గండం పోయి నాకు వచ్చిందో. ఏమండి
ఏమైనా వంట చేయమంటారా? అబ్బా వద్దులే తల్లి, పెళ్ళైన కొత్తలో నువ్వు చేసిన బంగాళాదుంపలు ఎప్పటికీ వాడుతున్నావు, మేకులు కొట్టడానికి, కుంకుడుకాయలు కొట్టుకోవడానికి. బొంగులో వంట మేము చేసుకుంటాం లేపా, నువ్వు తాగలయ్యా. అమ్మా అమ్మా ఒక ముద్దెట్టమ్మా అమ్మా. ఏయ్! ఏం చేసావు ఇప్పుడు? ముద్దెట్టమన్నారు కదా, ముద్దెట్టాను. అసలు నీ అమ్మ కడుపు కాలా, వాడు ముద్ద పెట్టు అన్నాడు, ముద్దు పెట్టు అనలేదు. ఆయన అడుక్కునేవాడు, ఎలా అడుక్కోలేదు తెలీదా? అమ్మా ఓ ముద్దయ్యమ్మా అన్న. నాకన్నా నువ్వే బాగా అడుక్కుంటున్నావు బాబు. ఏందిరా నువ్వు చూపేంచి కొట్టానంటే పై గుడ్లు కిందకి జారుతాయి, చేతి కిందకి జారుతాయి. ఏమండి? ఏమిటండి? టైం 10 అయింది. ఇంకో గంట అయితే 11 అవుతుంది. ఇలా అయితే మనకు పిల్లలు ఎప్పుడు పుడతారు? నువ్వు కన్నప్పుడు పుడతారు. మీకు బుద్ధి ఉందా? లేదు కాబట్టి నేను చేసుకున్నానే. మీరు అసలు మనిషేనా? కాదు కాబట్టి నీతో కాపురం చేస్తున్నానే. ఈ రోజు నువ్వా నేనా తేలిపోవాలంతే, రా బయటికి రా. ఏమండి చెప్పండి. ఇగో ఈ తల్లో పెట్టుకుని పడుకోపో. ఏంటి ఇప్పుడు దీనికోసం నన్ను పిలిచింది? మరి లేకపోతే ఇప్పుడు బెడ్ మీద జర్లి నీ మీద దూర్లు అంత లేదు, ఆ రోజులు పోయినాయి. పెళ్ళైన ఫస్ట్ 3 నెలలే పర్ఫ్యూమ్లు పూలు, ఆ తర్వాత తలనొప్పికి మందులు, నడుము నొప్పికి మందులు ఇవి ఉంటాయి, ఎక్కువ చేయకు. ఏమండి నిద్ర వస్తుందండి. నాకు మాత్రం 3 వస్తుందా? నాకు నిద్రే వస్తుంది. ఏమండి పురుగురు నుంచి పని మీద వచ్చాను, లాస్ట్ బస్ కూడా మిస్ అయింది. కొంచెం ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొనిస్తే. ఫ్యామిలీస్ ఉండేది, ఎవడు కొడితే వాడు పడుకోనే, మేము వెళ్ళిపో. ఏమండి పొరుగురు నుంచి నాకు తెలుసు, పొరుగురు నుంచి వచ్చారు, లాస్ట్ బస్సు మిస్ అయింది. ఇంత పెద్ద బస్ స్టాండ్ లో ఒక బస్సు దొరకలేదా నీకు? ఈ 25 లక్షలు పెట్టుకుని ఎక్కడికి పోవాలో ఏమో. 20 లక్షలు సార్, మా ఇంట్లో పడుకోండి. ఇదిగో మాకు ఇల్లు లేదా, మా ఇంట్లో ఖాళీ లేదా? నన్ను అడిగాడు రా, మా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వస్తాడు, మా ఇంటికి, నా ఇంటికి. ఇదిగో ఊపి ఊపి ఊపిరి అడగకుండా పోతాడు పక్కన. మీరు జాగ్రత్తగా ఈ రాత్రి అంతా పడుకుని ఉదయాన్నే వెళ్ళండి, నేను చెప్తా. ఏమండి 25 లక్షల రూపాయలండి, వెళ్ళి తీసుకొచ్చేయండి. బాగుండదే, తప్పు. వెళ్ళండి. ఎలా అవుతుందో చూపిస్తున్నావు. ఇప్పుడు కాదే, వాడి సంగతి పొద్దున్న చూసా పదా. ముసలుడు అడిగిపోయాడు. మా ఇంట్లో ముసలుడా? నాకేం తెలుసు బే, సూట్ కేసు ఉంది, నాకు చాలది. సూట్ కేసు ఉంది మొత్తానికి. ఏమండి మన ఇంట్లో 10 లక్షలు పోయాయండి. 10 లక్షలు పోయినాయా? ఏమండి మన ఇంట్లో 15 లక్షలు పోయాయండి. 15 లక్షలు పోయా? వాడు చెప్పింది కరెక్టే. 25 లక్షలు, 15 మన ఇంట్లోంచి 10 వాటి నుంచి వేసుకొని వేసిపోయాడు. ఇంతకు బాక్స్ లో 15 లక్షలు 25 లక్షలు ఉండాలిగా. ఏమండి ఏమిటండి? దారిన పోయే దరిద్రానికి 15 లక్షలు ఇచ్చి పంపించారు కదండి. అదేంటే నువ్వే కదా ఇల్లు తీసుకురాపు అన్నావు. పిల్లలన్నప్పుడు అంతేనండి, చెప్తారు, నచ్చకపోతే తంతారు కూడా. సో యో ఏమంటారు జడ్జెస్, అదిరే అభి అదిరిందా లేదా? సూపర్ గా అదిరింది. డైలాగులు మాత్రం పేలిపోయాయి అసలు. అండ్ ఇద్దరు వైఫ్లు బాగా చేశారు. అలాగే మీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సూపర్ గానే ఉంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. నాగబాబు గారు బాగుంది. నాగబాబు గారు నేను చేసిన నేరమదేవి సుధి నీకు చుట్టమా డాడీ అంటే హత్తుకున్నావు
శంకరు నీకు ఇష్టమా కళ్యాణ్ బాబుకి పరిచయం చేశావు నా స్కిట్టుకు విన్నిమ్మంటినా బాబు గారు మీకోసం ఎవరు ఫోన్ చేసా సాక్షాత్తు నాగబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా? రాకేష్ చాలా మంచివాడు కానీ కొంచెం నోటి తోలు ఎక్కువ.